సాతానుడు నిన్ను పరిపాలించాలి అంటే, నీ కుటుంబంలో దూరాలంటే ముందు ఐక్యతను పాడు చేస్తాడు వాడు. దేవుడికి స్తోత్రాలు. ఐక్యతను పాడు చేయకనా నీ మీద దాడి చేసే అవకాశం వాడికి లేదు. అందుకే ముందు ఐక్యత. ఈ ఐక్యతను పాడు చేయడానికి, ఇప్పుడు దేశాల్లో ఐక్యత పాడు చేయడానికి, సంఘాల్లో ఐక్యత పాడు చేయడానికి, దేశంలో ఐక్యత పాడు చేయడానికి ఇప్పుడు చాలా రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఒకటి తెల్లోడు నల్లోడు ఆడికిడికి గొడవ పెట్టేస్తాడు. దేవుడికి స్తోత్రాలు. మీది తెల్ల జాతి, నల్ల జాతి అంటే వాడు ఎన్ని ఉపయోగిస్తుంటాడు. ఐక్యతను ఎలాగైనా సరే పాడు చేయాలి. అలాగే ఇక్కడ మన దగ్గరికి వచ్చాడు కమ్యూనిటీ పరమైన దాన్ని వాడు మీ కులం వేరు అంటే ఏం పాడు చేస్తాడు. అలాగా దానివల్ల ఏం పెడతాడు? విభేదం పెట్టడానికి